నల్ల కళ్ళు అంటుకుపోతున్నాయి. బొర్రలో ఫిల్మెట్లు అన్నారు రాలిపోయినా, ఇంట్లో హెల్మెట్లు వేసుకుని తిరుగుతున్నారు. గూడ్స్ ట్రైన్లో బొగ్గులు బత్తలు ఎత్తిపోయే వాళ్ళు ఉన్నారు. మీరు ఆస్ట్రోనాట్స్ ఏంటి? ఆస్ట్రోనాట్స్ అంటే నాసాలో వర్క్ చేసేవాళ్ళు, ఇళ్లలో వంటలు చేసేవాళ్ళు కాదు. చంద్రమండలం మీద చక్కెర్లు కొట్టాలంటే భూమండలం మీద ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. అబ్బో, నీ దగ్గర స్పేస్ సూట్స్ కొనే ప్రైజ్ లేవని ఇలా చీప్ గా ప్లాన్ చేసాం. అరిచేతిలో ఐశ్వర్యాక తక్కువ ఉందని శ్మశానంలో సమాధికి అడ్వాన్స్ ఇచ్చాడంట మీలాంటోడే. ల్యాండ్ కొన్నట్టు ఇంకా బాండే రెడీ అవ్వలేదు, మీరు మాత్రం బ్యాండ్ మేళం డ్రెస్లు వేసుకుని బయలుదేరారు. అవునక్క, ఉక్క పుస్తకం తిప్పేద్దాం. సంచులు ఎట్టుకుని చంద్రమండలం మీద వేసుకుందాం. మీకు పిచ్చ పీకల దాకా ఎక్కేసిందే. ఇలాగే పిచ్చి పిచ్చి ఆశలు వేసుకుంటే తిరిగారంటే ఏదో రోజు పిచ్చి ఆసుపత్రులు వేసి కరెంట్ ఎట్టేస్తారు చూసుకోండి. అప్పుడు కూడా మొహాలు ఇలాగే వంకర్లు పోతాయి. అక్క, అసలు బావని ఏం చూసి పెళ్లి చేసుకున్నావే? తలరాత. ఇంకేం చూసి, మన హైట్ వెయిట్ ఫిజిక్కు జిజిక్కు చూసి చింతలూరు తీర్థంలో చిన్నపిల్ల పీచు మిఠాయి కోసం ఏడ్చినట్టు ఏడ్చి మరీ పెళ్లి చేసుకుంది. నిజమే, క్వాలిటీస్ కంఫర్ట్ గా ఉన్నా ఆఫ్రికా ఏనుగుల ఆకారం చూసి అసలు మాట్లాడేమో అనుకున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ చుచ్చు పోసుకొచ్చిన బొచ్చు కుక్క పిల్ల గచ్చు మీద పడుకోబెట్టేశాం. పడుకోబెట్టేస్తావు. కొత్తలో కొండల పిండి చేసి కూడా పెళ్ళం కొంగట్టుకునే తిరుగుతాడు. కొంచెం పాత అయ్యాకనే పెళ్ళాలో ఆ బొచ్చు కుక్క వెనకాల అవి కావాలి ఈ కావాలని బొచ్చులు అట్టుకుని తిరుగుతారు. వేసేసాడు. అయినా అప్పుడెప్పుడో టాపిక్ ఇప్పుడు ఎందుకే వెళ్ళుకోవటం? అంటే బాగా తెలివైన వాడిని చేసుకున్నావేమో. పండు తొక్కలు తీసి తింటుంటే డౌట్ వచ్చింది. లేదంటే ఏనుగు ఎలక మింగినట్టు మింగేయాలంటే? తొక్కతో తింటే మన తొక్కకు మంచిది బ్రదర్. ఇన్లా తొక్కలో సలహాలు ఇచ్చావంటే తొక్కి తొక్కి చంపేస్తాను సిస్టర్లా. ఈ మాత్రం పనసగా తెస్తాను తొక్కతో సహా తినేవే. ఏదో తొక్కుడు బిల్ల మొహం నువ్వును. పళ్ళ శాస్త్రం మీద ఏదో పెద్ద పిహెచ్డి చేసినట్టు చెప్తుంది పండు కూతుల తలకాయ వేసుకుని. అన్ని అలాగే తింటే అవయవాలు అష్టవంకరలు తిరుగుతాయి. కొన్ని ఇలాగే తినాలి. మీ తిండి పక్కన పెడితే నేను మొక్కు గురించి చెప్తా. ఇప్పుడు దాకా తొక్కలైపోయినాయి, ఇప్పుడు మొక్కులా? మొక్కుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటే కళ్ళు పేలిపోతాయి. అమ్మ వద్దులే, ఇప్పటికే సగం చూపు ఎత్తువారానికి దొబ్బింది. మిడిల్లో ఈ మొక్కులేంటి? వినాయక వ్రతకిట్లు కాలనీ అంతా కానుకలుగా ఇస్తే ఏ విఘ్నాలు లేకుండా మన ల్యాండ్ కి లైన్ క్లియర్ అయిపోద్దండి. వినాయకుడికి ఇట్లా మంచి మట్టి బొమ్మ, హారం, జంజం, పూలు పళ్ళు, పూజ సామాగ్రి, పత్రి, పాలవెల్లి అన్ని అక్కడక్కడ తిరిగి కొనకుండా కలిపి కిట్టిగా చేసి అమ్మేస్తున్నారు. అదే వినాయకుడి కిట్టు. కిట్లు పేరు చెప్పి వినాయకుడిని పెట్టులో పెట్టి అమ్మేస్తున్నారా? భగవంతుడిని కూడా బిజినెస్ చేస్తారంటే కొన్నాళ్ళైతే కంపెనీలో కంప్యూటర్ లో కంప్లీట్ గా పూజలు చేసేసి పుణ్యం పార్సిల్లో పంపిస్తారో అది ఓపెన్ చేసి చూస్తే ఏముండదు. ఆన్లైన్ లో మనకి హారతకర్పూరం మాత్రం అయిపోతుంది. సిటీలో సంచులు పట్టుకో తిరగమంటారా? వంచి కొట్టానంటే ఎన్ని పూస వంకర పోద్ది. వద్దులే, తిరగాలి. హీడు మళ్ళీ మొదలెట్టాడు. నువ్వు రోడ్ని పండగంటే అందరూ కలవడం, ఎవరి మట్టుకాళ్ళు తిరగడం కాదు. పార్సిల్లో పళ్ళు తెప్పించేసి పాలవిల్లు కట్టేస్తే పూజ అయిపోయినట్టేనా? మాడు పగిలిద్ది మొహాలు ఇరిసారంటే సంచులు వేసుకెళ్ళి అన్ని చెట్ల దగ్గరికి తిరిగి మామిడి పత్రి, మర్రి పత్రి, మారేడు పత్రి, జమ్ము పత్రి, జువ్వి పత్రి అని 21 రకాల పత్రిలు కోతే 21 రకాల చెట్ల గురించి తెలుస్తుంది. ఎక్కడ కూర్చో, అందరూ కలిసి పళ్ళన్నీ కోసి పంచుకుని పాలవిల్లి కడితే వినాయకుడే వచ్చి పాలవిల్లి కింద కూర్చున్నాడు అన్నట్టు ఉంటది. అపార్ట్మెంట్ కో విగ్రహం పెట్టి వినాయకుడిని ఎడగొట్టేసి ఓ పెద్ద అడావిడి చేసేస్తున్నారు. ఊరికో విగ్రహం ఉంటే ఊరంతా పందిట్లోకి వస్తే అది పండగ అంటే, అది సందడంటే. కిట్లు పంచిద్దంటే కిట్లు ఏదో పెట్టమొహం వేసుకుని అసలే ఊరికొకడు ఉండే వినాయకుడిని ఈదికొకడిని చేశారు. ఈదికొకడు ఉండే వాడిని అపార్ట్మెంట్ కి ఒకడిని చేశారు. ఇప్పుడు నువ్వు ఇంటింటికి ఒకడిని చేసి ఇంకా ఎడగొట్టే. మూషికంతో ముక్కు కొరికించేయాలి, గుడ్లు పొడిచే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. తీసుకుండ్రా. రే ఏంటిది? తెలియకుండా తింటున్నావా? బత్తాయి. కాయ కోసి కారం పెడతా. నేను అడుగుతుంది ఇదేంటిదని. ఇదేంటో తెలియకుండానే ఇంత అయ్యావా? చందా. ఏంటి దందానా? కాదు, చందా. ఎంత? 100? నీకు బుద్ధి ఉందా? ఇంతమంది వస్తే 100 ఇస్తావా? చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కొని డిబ్బీ సంకలో పెట్టుకొని వెళ్ళిపోతారు అనుకున్నావా? మరి ఎంత ఇద్దామంటావే రాహుల్? మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దామంటావా? ఏంట్రా చూస్తున్నావు? రే,
నువ్వు చెప్పింది కట్టారా ఈడు కొంచెం తేడాయే. అబ్బో గల్లీలో అందరు ఇచ్చారు, నువ్వు కూడా ఇస్తే మర్యాదగా వదిలేసి వెళ్ళిపోతాం. వీడికి లక్క ఈ అర ఇవాళ నీకు స్కూల్ లేదంటరా? నువ్వేం టీచర్ వెంట్రా? బొడ్డోడా నువ్వు చాలా ఇరిటేట్ చేసేస్తున్నావురా. మడతెట్టి ఆ డబ్బాలు ఎట్టేస్తాను చెప్తున్నాను. నువ్వు కూడా చాలా ఇరిటేట్ చేస్తున్నావు. అలా అని మేము ఫ్రస్ట్రేట్ అయ్యామా? ఆ, చిన్నపిల్లలతో గొడవ ఏంటండి? ఎంతో కొంత ఇచ్చి పంపించక. ఎంతో కొంత కాదు, మినిమం ఎంత అని ఉంది. ఎంతో 1116. సగం ఇంగ్లీషు సగం తెలుగు. అందుకే ఇలా డబ్బాలు ఎట్టుకుని తిరగడం మానేసి స్కూల్కి వెళ్ళరా ఎదవా. వెళ్తాంలే నిమజ్జనం అయ్యాక. అప్పుడు దాకా ఎప్పడంగా అందరినీ వేసుకుని ఇలాగే ఈదులో కూడా తిరుగుతావేంట్రా? ఎత్తావా ఇవా? క్యాష్ లేదు. స్కానర్ ఉంది. ఆ, మరి రిసిప్ట్? స్క్రీన్ షాట్. ఏం అప్డేట్? హలో, మా భానుగాడు బొడ్డోలు వేసుకొని చందా కోసం వస్తే ఇవ్వకండి. ఏ డబ్బులు దేవుడికి ఇవ్వకుండా ఇల్లు నొక్కేస్తున్నారండి. ఓహో అదే అప్డేట్. సరే ఊరే బొడ్డ రౌడీస్, మీరందరూ వెళ్ళి ఆ రూమ్ లో వెయిట్ చేయండి రా. వచ్చి తలకు 1116 ఇస్తాను. భయపడినట్టున్నాడు. పదండ్రా. అయిపోయి రండ్రా. ఇప్పుడే వస్తాను. ఎక్కడే ఉన్నాను. ఒక్కొక్కడికి డిబ్బీలు పగిలిపోవాలి. స్కూల్కి వెళ్ళి చదువుకోండ్రా అంటే నిమజ్జనం అయిపోయాక వెళ్తాడంట. దొరతకుండాకు గోక్కున్న సరికి షెడ్యూల్ సిరిగిపోతాయి ఒక్కొక్కడికేను. కుమారి గారు, వీళ్ళకి పగలాలి. ఇంకా వస్తున్నాను. ఇదిగో ఇక్కడున్నాడు మన దేవుడు. దేవుడా? ఎవడాడు? ఏ, మూతి కాలిపోతే జామవంతుళ్ళు అయిపోతా. ఆపండి. ఆర్తపడి పట్టుకొచ్చింది. మీ ఆలోచనకి ఆరతిచ్చి మీ తెలివికి తిలకం పెట్టి ధైర్యానికి దండేసేయాలండి. ఎవరన్నారు? ఇంకెవరంటారు? కాలనీ అంతా కారు కూతలు. ఎందుకు? మూను మీద 300 గజాలు సగం రేటుకే సెట్ చేశారు కదా. వాగేశావా? నాకేం తెలీదు. ఈ సంగతి మీ చెవులో ఎలా పడింది? మొక్కల దగ్గర మాట్లాడుకుంటే వేరులోంచి పాకి మాకు వినపడిందిలేండి. లంకంత కొంపన్న సీక్రెట్లు మాట్లాడుకోవడానికి ఆ చెట్ల దగ్గర ఎడుతారా? అలా అనకండి, చెట్లు పునాదులకు మెట్లు. ఆహా, ఎవరి పునాదులకో? మా పునాదులకి. ఆ? నువ్వు ఉండవే. మీ బిట్టు పక్కన మాకు కూడా అటు ఇటు ఒక 2 బిట్లు సెట్ చేశారంటే మమ్మల్ని సెంటర్ చేసి సమాధి కట్టేస్తారు. కరెక్ట్. ఏంటి? నువ్వు ఉండవే. పక్క పక్క ఇళ్లలో ఉంటున్నాం, ఒకరికొకరు సాయం చేసుకుంటే సమాజంలో చక్కగా ఉంటుంది. ఆ, ఉంటది. ఆయన 3 మీద బిట్లు కొనాలంటే ముందు ఇక్కడ ఉన్న బిట్లు అమ్మేయాలి. మేము అలాగే అమ్మేసుకుంటున్నాం తెలుసా? ఆ మాత్రం తెలియకుండా హారతి పళ్ళం పట్టుకొచ్చి పెట్టండి. పట్టుకోండి. ఆ. నువ్వు తీవే. అబ్బా. ఏం చేస్తున్నారు వీళ్ళు? టాటాయ్. తాన్యా, ఏంటి? ఇవి ఇక్కడ ల్యాండ్ బాండ్లు. ఆ, అక్కడ ల్యాండ్ మ్యాటర్ ఇంకా మీ హ్యాండ్ లో పెడుతున్నాం. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడుకోండి. పక్కింటి వాళ్ళు ఆయన అంటే మాకు అన్నయ్యతో సమానం. అన్నయ్య. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టేస్తాం. ఓసే పదవే. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అన్నయ్య గారు మనసు మారిపోద్ది. మారుద్ది మారుద్ది. హలో చారి గారు, మన ప్లాన్ సక్సెస్. మీ ల్యాండ్ పేపర్లు నా చేతిలో ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఆ, ప్లాన్ ఏంటి? ఆన్లైన్ లో అడ్డమైన వాడిని నమ్మి 3 మీద ల్యాండ్ కోసం ఈ ల్యాండ్ ఎక్కడ దొబ్బెట్టేస్తారని వేసిన ప్లాన్. మరి మన ల్యాండ్? నీకు ఇంకా అర్థం కాలేదంటే మన ఇంట్లో పొగబెట్టి పక్కింట్లోంచి పేపర్లు తెప్పించాడు. ఎస్, మొక్కల దగ్గర మీరు మాట్లాడలేదు, మనమే మాట్లాడేలా చేసాం. ఆ చచ్చింది కూర.